హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. ఐరిస్ అనే కంపెనీ నుంచి అయితే మనకి ఒక ఇంటర్న్షిప్ రోల్ అయితే ప్లేస్ అయింది. సో ఈ జాబ్ రోల్ గురించి డిస్కస్ చేసే ముందు నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము ఏదైనా జాబ్ అప్డేట్ చెప్పిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అందుతుంది. సో ఈరోజు మనం జాబ్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఐరిస్ అనే కంపెనీ అయితే, సో ఈ ఐరిస్ అనే కంపెనీ టాప్ ఐటీ ఇండస్ట్రీలో 25 కంపెనీస్లో ఒకటిగా అయితే ఉంది. సో ఇక్కడ మనకు ప్లేస్ అయిన జాబ్ రోల్ ఏంటంటే ఇంటర్న్. సో ఇంటర్న్షిప్ అంటే మ్యాక్సిమం ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఆర్ 2024లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడైతే మనకి ఈ యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్, మనం యొక్క జాబ్ యొక్క డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే పర్టికులర్ ఇయర్ అని అయితే ఏం మెన్షన్ చేయలేదు. 2023లో కానీ 2024లో కానీ, లేదంటే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మన జాబ్ గురించి చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. ఇంటర్న్షిప్ ఈ జాబ్ ఎప్పుడు మనకు ప్లేస్ అయిందంటే పోస్టెడ్ ఆన్ 2 May 2024. సో ఏ లొకేషన్కి ఇది ప్లేస్ అయిందంటే ఉత్తరప్రదేశ్లోని నోయిడా లొకేషన్కి అయితే ఇది ప్లేస్ అయింది. ఒకసారి చూడండి, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అయితే పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. వై జాయిన్ అస్, ఆర్ యూ ఇన్స్పైర్డ్ టు గ్రో యువర్ కెరీర్, వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ 25 బెస్ట్ వర్క్ ప్లేసెస్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. చూడండి ఒకసారి, 25 బెస్ట్ వర్క్ ప్లేసెస్లో ఈ ఐరిస్ అనే కంపెనీ అయితే ఒకటైతే ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ అయితే మెన్షన్ చేశాడు. సో ఇక్కడైతే వాళ్ళ యొక్క కంపెనీ అబౌట్ ఐరిస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి అయితే ఇక్కడ కంప్లీట్గా ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నాడు, ఏ దేశాల్లో వాళ్ళ కంపెనీ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. మరి ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, సో ఈ అప్లై నౌ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ కంప్లీట్ జాబ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 2 types ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకసారి మన డిస్ప్లే మేము చూడండి. స్టార్ట్ అప్లయింగ్ విత్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆర్ అప్లై డైరెక్ట్ టు అప్లై నౌ. సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే డైరెక్ట్గా అయితే లింక్డ్ఇన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసినట్లయితే మీరు ఎటువంటి రెజ్యూమ్ ఆల్రెడీ లింక్డ్ఇన్లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఉంటే అక్కడ మీరు ఆల్రెడీ రెజ్యూమ్ ఇచ్చుంటారు కదా, సో అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకుంటుంది. లేదంటే మీరు మాన్యువల్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు అప్లై నవ్ అని మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, కెరీర్ ఆపర్చునిటీ విత్ ఇంటర్న్. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే దీంట్లో డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వండి. లేదంటే మీరు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ రెజ్యూమ్ ఆర్ సీవీ ఎవరు అప్లోడ్ ఎవరు సీవీ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయమని చెప్పేసి అని అడుగుతుంది. సో ఆ రెజ్యూమ్ కూడా ఏ ఫార్మేట్లో ఉండాలనేది కింద క్లియర్ కట్గా అయితే ఇచ్చాడు. యాక్సెప్టెడ్ ఫైల్ టైప్స్ డాక్స్, పీడిఎఫ్, ఇమేజ్ అండ్ టెక్స్ట్. సో వీటిల్లో అయితే తీసుకుంటా అని చెప్పేసి చెప్తుంది ఖచ్చితంగా. ఎంఎస్జీ, పీపీటీ అండ్ ఎక్స్ఎల్ఎస్ ఫైల్స్ అయితే నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేశాక ఇక్కడైతే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమంటుంది. అదేవిధంగా అదే ఈమెయిల్ అడ్రస్ని రీటైప్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూస్ పాస్వర్డ్ అని చెప్పేసి చెప్తుంది. పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో రీటైప్ పాస్వర్డ్ అని ఇచ్చేసి మీ ఇక్కడ మీ యొక్క మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఇచ్చేసి కంట్రీ, ఏ కంట్రీ నుంచి అప్లై చేస్తున్నారు, ఇండియానా యూఎస్ఏనా, ఇవి అయితే మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ అయితే ఇండియా లొకేషన్కి అయితే ప్లేస్ అయింది కదా, సో ఇండియా అనే మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి కదా. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ సాలిటేషన్ అని అడుగుతుంది కదా. సాలిటేషన్ అంటే ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఫీమేలా మేల్ క్యాండిడేట్ అంటే మిస్టర్స్ ఇవి ఉంటాయి కదా, సో ఇవైతే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఉండాలి. ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. సిటీ, మీ యొక్క కరెంట్ అడ్రస్సు, లేదంటే ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారు, కంట్రీ, ఇవి మొత్తం మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మీరు ఏదైనా కంపెనీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టయితే కరెంట్ కంపెనీ ఇవ్వండి. లేకపోతే ఎన్ఏ అని పెట్టారు, నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి. మీకు ఏదైనా శాలరీ పరంగా ఏమైనా వస్తున్నట్లయితే కరెంట్ యాన్యువల్ సిటీస్ అని అడుగుతుంది, వస్తే ఇవ్వండి. లేదంటే దీనికి కూడా ఏదైనా ఎన్ఏ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న సిటీఎస్ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఏదైనా కంపెనీలో ఆల్రెడీ నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నట్లయితే
ఇక్కడైతే ఇవ్వండి, ఎప్పుడు వరకు జాయిన్ అవుతారండి, 15 డేసా లేదంటే కరెంట్లీ సర్వింగ్ నోటీస్ పీరియడ్ అని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత రిసీవ్ న్యూ జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్స్, అంటే ఈ యొక్క ఐరిస్ కంపెనీ నుంచి మీకు నెక్స్ట్ టైం ఏదైనా జాబ్ రోల్స్ ఏమైనా ప్లేస్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ఇక్కడైతే టిక్ చేయండి, లేకపోతే సింపుల్గా దాన్ని అన్టిక్ చేసేసి అప్లై నవ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరైతే ఈ ఇంటర్న్షిప్కి అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.